అందరికీ నమస్తే అండి. 2021 మే 14వ తేదీన జరిగిన ఇన్సిడెంట్ మీద రఘురామకృష్ణరాజు గారు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, A1గా ఐపీఎస్ అధికారి అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారిని A2గా అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు గారిని A3గా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టడం, A4గా ప్రభావతి గారు జీజీహెచ్ సూపరింటెండెంట్. సో ఈ కేసు ఖచ్చితంగా సంచలనమే. ఈ కేసు వివరాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకోవాలి. అందరికీ తెలుసు రఘురామకృష్ణరాజు గారు ఏ పరిస్థితుల్లో ఫిర్యాదు చేశారు, పూర్వపరాలు అన్నీ తెలుసు. సో ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో కీలకం ఏమిటి, కోర్టుల ముందు ఈ కేసు నిలబడుతుందా లేదా, ఈ కేసు విచారణకు పోలీసులు స్వీకరించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, పోలీసులకు అసలు ఆధారాలు ఏంటి అనేది మాత్రమే మనం ఈ విషయంలో మాట్లాడదాం. నేను ఆల్రెడీ పొద్దున్న చెప్పాను ఒక వీడియోలో, ఈ కేసు నిలబడుతుందా లేదా, సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏంటనేది ఈ ఘటన మీద ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు పోలీసులు నేను కొంతమందితో మాట్లాడాను. యాక్చువల్లీ ఈ కేసు పోలీసులు ఎందుకు విచారణకు స్వీకరించారు, 3 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం మీద పోలీసులు ఎందుకు విచారణకు స్వీకరించారు అనేదే పాయింట్. యాక్చువల్లీ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అది పనికిరాదు, ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసింది ఆ కేసు అంటున్నారు. కానీ టీడీపీ వైపు ఏం చెప్తున్నారు, సుప్రీంకోర్టు ఆ కేసు కొట్టలేదు, డిస్మిస్ చేయలేదు, కేవలం సిబిఐకి మాత్రమే ఇవ్వము అని చెప్పింది అంటున్నారు. సో అది మాత్రం వాస్తవం. ఇక్కడ పోలీసులు ఏ కోణంలో చూస్తున్నారంటే వాళ్ళకు 2 ఆధారాలు ఉన్నాయి. ఒకటి, సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక, గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన నివేదికకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదికకు తేడా ఉంది. వీళ్ళు ఒకలా ఇచ్చారు, వాళ్ళు ఒకలా ఇచ్చారు. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్లో ఏముందంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టారో లేదో తెలియదు, మేము చెప్పలేం, కానీ అతని ఒంటి మీద ఉన్న గాయాలు కొత్తవి, తాజాగా తగిలినవి. సో కొత్తగా దెబ్బలు తగిలాయి అనేది చెప్పారు. కొత్తగా దెబ్బలు తగిలాయంటే ఏంటి అర్థం, కొట్టినట్టే కదా. వాళ్ళు నేరుగా చూడలేదు కాబట్టి కొట్టారని ఎవరో చెప్పరు, దెబ్బలు ఉన్నాయని మాత్రమే చెప్తారు, ఆ దెబ్బలు పచ్చిగా ఉన్నాయని మాత్రమే చెప్తారు, అదే చెప్పారు. సో ఆ నివేదిక ఇప్పటికీ కూడా ఫ్రెష్గా అలాగే ఉంది, విత్ డేట్, విత్ వ్యాలిడ్ డేట్ అండ్ సైన్. అది ఒకటో ప్రూఫ్. దానికి జీజీహెచ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అధికారులు భిన్నమైన రిపోర్ట్ ఇచ్చారు. అంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనేది పక్కన పెట్టారు అనేది ఒకటి తెలుస్తుంది. అది పక్కన పెడితే కాల్ డేటా, అది కూడా చాలా ఇంపార్టెంట్. రఘురామకృష్ణరాజు గారు అప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాల్ డేటా, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు కాల్ డేటా, అలాగే ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కాల్ డేటా మీరు పట్టుకోండి, అది పరిశీలించండి, అది బయట పెట్టండి అని రఘురామకృష్ణరాజు గారు అప్పుడే హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. సో ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో ఆ కాల్ డేటా కీలకం కాబోతోంది. యాక్చువల్లీ ఆ కాల్ డేటా తెప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. రఘురామకృష్ణరాజు గారు చేసిన ఆరోపణలకు, ఇచ్చిన ఫిర్యాదుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. పైగా అప్పుడు సుప్రీంకోర్టు కేసును కొట్టేయలేదు, కేసునేమి డిస్మిస్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు, అలాగని కొట్టేసి తుది తీర్పు కూడా ఇవ్వలేదు. వీళ్ళ దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలను బేస్ చేసుకొని మాత్రమే ఇప్పుడు పోలీసులు విచారణకు స్వీకరించారు. సో అప్పుడు పోలీసులు విచారించలేదు కాబట్టి మేము ఇప్పుడు విచారిస్తాం, కేసును మళ్ళీ ఓపెన్ చేస్తాం, మాకు కొత్తగా వచ్చింది కేసు, మాకు కొత్తగా ఫిర్యాదు అందింది, ఇంతకుముందు ఏం జరిగిందో మాకు తెలియదు, మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదిగో 4 రోజుల కింద ఫిర్యాదు అందింది కాబట్టి ఓల్డ్ ఇష్యూ కాబట్టి దాని మీద దర్యాప్తు చేయొచ్చా లేదా అనేది మేము చూసాం. సో దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఆసుపత్రి నివేదిక ఉంది, అలాగే కాల్ డేటా ఉంది. ఈ 2 మాకు చాలు, మేము కేసు దర్యాప్తు చేయడానికి కీలకమైన ఆధారాలు ఈ 2 చాలు. ప్లస్ సాక్షులు అంటారు, ఆధారాలు సాక్ష్యాలు 2 కావాలి. సో ఆధారాలుగా ఈ 2 ఉంటాయి. సాక్ష్యాలు ఏముంటాయి, అక్కడ సాక్షులు ఎవరుంటారు, అక్కడ ఆ ఘటన జరిగిన రోజు సిఐడి ఆఫీసులో కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా నేరుగా సాక్ష్యం చెప్పడానికి రావచ్చు. రఘురామకృష్ణరాజు గారితో సహా ఆయన సిబ్బంది ఉండొచ్చు, లేదా ఆయన కార్ డ్రైవర్ ఉండొచ్చు, చెప్తారు కదా, ఇదిగో ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఇలా ఉండేవి, బయటకు వచ్చినప్పుడు బాగా పెయిన్తో ఇబ్బంది పడ్డారని ఏదో చెప్తారు కదా లోపల జరిగినవి. అలాగే అంతర్గతంగా పోలీసులలోనే ఆ రోజు నేరుగా ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు సరెండర్ అయిపోయి అప్రూవర్గా మారి సాక్ష్యం చెప్పారనుకోండి, ఇరుక్కుపోయినట్టే కదా. సో ఇక్కడ ఇవన్నీ కూడా కీలకమైన అంశాలే, ఇవన్నీ కూడా పరిశీలించదగిన అంశాలే, అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి లేదు. ఖచ్చితంగా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు, సునీల్ కుమార్ గారు హైకోర్టుకి వెళ్తారు.
ఇది రాజకీయ కక్ష సాధింపే, దీనిలో ఇంకేమీ లేదు, ఇదంతా పాత కేసు, సుప్రీంకోర్టు కొట్టేసింది, సో వీళ్ళు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మా మీద కేసు పెట్టారని అంటారు. వాళ్ళ వాదన ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారి వాదన, సునీల్ కుమార్ గారి వాదన అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ పోలీసుల వాదన, పోలీసులు చూస్తున్న కోణం మాత్రం కాల్ డేటా చూస్తారు, ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తారు, సుప్రీంకోర్టు ఇచ్చింది ఎంతో కొంత వయా మీడియాగా ఉంటా చాలు అనుకునేది చూస్తారు. అవి వీళ్ళకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు దర్యాప్తు మొదలుపెట్టారనమాట. ఇది ఖచ్చితంగా సెన్సేషన్ కాబోతోంది. కోర్టు పరిధిలో కూడా సంచలనమైన వాదనలు అయితే జరుగుతాయి. థ్యాంక్ యూ.